వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లా మెంటాడ మండలంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. కుప్పం పట్టణంలో ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. పేదోడికి మళ్లీ పట్టెడన్నం అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, పరకాల పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరకాల బీజేపీ పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంటెస్ట్గా ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్, కాచం గురుప్రసాద్ పాల్గొన్నారు. మొదటగా అమరవీరుల మైదానంలో అమరవీరులకు నివాళులర్పించి శక్తిస్థల్ వద్ద విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశం మొత్తం స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే మనకు తెలంగాణ మాత్రం 1948 సెప్టెంబర్ 15 వచ్చిందన్నారు. నిజాం రజాకార్ల ఆధీనంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా స్వాతంత్రం రావడం జరిగిందని, రజాకార్లకు ఎదురు నిలిచి పోరాడిన తెలంగాణ గడ్డ మన పరకాల గడ్డ, పురటి గడ్డ అని అన్నారు. రజాకార్ల ఆకృతులను ఎదురొడ్డి పోరాడిన తెలుగు గడ్డ మన పరకాల అని, అలాంటి వారి పరకాలకు ఒక గుర్తింపుగా అమరవీరుల స్తూపాన్ని నిర్మించిన ఘనత మన విద్యాసాగర్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, పరకాలకు ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 17 సెప్టెంబర్ ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన యొక్క దినం. ఈరోజు నిజాం నిరంకుశత్వాన్ని నుంచి, నిజాం యొక్క అరాచకాల నుంచి, నిజాం యొక్క రజాకార్ల యొక్క ప్రైవేటు సైన్యం నుంచి విముక్తిగా రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళ అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వచ్చారు తప్పితే ఏనాడు కూడా ఈ యొక్క దినాన్ని అధికారపూర్వకంగా నిర్వహించలేదు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యొక్క అమరవీరులను గుర్తించలేదు, వారిని గౌరవించలేదు. అదేవిధంగా ఈ యొక్క పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, ఈ విధంగా అనేక చోట్ల పోరాట యొక్క స్థలాలను స్మృతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం, ముఖ్యంగా ఈ నిజాం ప్రాంతం అటు మహారాష్ట్రలో, కర్ణాటకలో కూడా ఉండేది. అక్కడ జరుగుతుంది అధికారపూర్వకంగా. ఇక్కడ ఎందుకు జరుగుతుంది అంటే కేవలం ఇక్కడ మజ్లిస్ పార్టీ ఉంది కాబట్టి, ఆ మజ్లిస్ పార్టీతోనే అంటగాగుతున్నారు కాబట్టి, గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం అధికారపూర్వకంగా నిర్వహించడం. ఈరోజు సిగ్గుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు ప్రజాపాలనా దినోత్సవం అట. ఏమిటంటున్నాను నేను ప్రజాపాలన? మీరు మీ యొక్క తెలంగాణ దినోత్సవాన్ని చేసుకుంటున్నారు, మీ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇదేంటి ప్రత్యేకమైందని అంటున్నా. ఇది ఏ రోజు ఇది ఈ యొక్క నిజాం నిరంకుశత్వాన్ని నుంచి విముక్తి పొందిన యొక్క దినం. దాన్ని పాటించకుండా ఇంకేదో అంటున్నారంటే కేవలం
మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఇటువంటి ఒక పనికి పాల్పడుతున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తప్పక తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. రాబోయే రోజులలో ఈ బీఆర్ఎస్కు ఈ కాంగ్రెస్ పార్టీకి తప్పక బుద్ధి చెప్తారు. భారతీయ జనతా పార్టీ అవకాశం వస్తుంది. పీఎం సూర్యఘర్ పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. కృష్ణా జిల్లా ప్రజలందరికీ మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. ఈరోజు ఒక వినూతనమైన ఒక పథకం గురించి కృష్ణా జిల్లా ప్రజానికానికి తెలియజేయాలి అని ఈ వీడియో చేస్తున్నాం. ఈ పథకం పేరు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. అంటే ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి కూడా ఈ కరెంట్ బిల్ అనేది ఒక చాలా పెద్ద ఎక్స్పెండిచర్ ఎవ్రీ నెల. సో ఆ ఎక్స్పెండిచర్ని తగ్గించే దానికోసం రూపొందించిన ఒక పథకమే ఈ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద మనం ఏం చేయొచ్చు అంటే మీరు మీ ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ని పెట్టించుకోవచ్చు. మీరు సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకున్న తర్వాత మీ ఇంటికి అవసరమైన పవర్ ఎన్ని యూనిట్లు ఆ సోలార్ నుంచి మీరు వాడతారో అదంతా డైరెక్ట్లీ వాడినప్పుడు దాని వరకు మీరు ఏపీసీపీడీసీఎల్కి డబ్బులు కట్టే అవసరం లేదు. అంతవరకు మీకు సేవింగ్స్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని టైమ్స్ మీరు ఎంత వాడతారో దానికన్నా ఎక్కువ పవర్ కరెంట్ ఏమైనా అక్కడ జనరేట్ అయితే సోలార్ ప్యానెల్స్ నుంచి దానికి ఏపీసీపీడీసీఎల్ తరపున ప్రతి యూనిట్కి ₹2.09 కూడా మీకు ఇవ్వబడుతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడాను మీరు కరెంట్ బిల్ ప్రతి నెల ఏపీసీపీడీసీఎల్కి కట్టే అవసరం ఉండదు. దానికి రిటర్న్గా ఏపీసీపీడీసీఎల్ నుంచే మీకు డబ్బులు వస్తాయి. ఇది నేను ఊరికి ఎవరు చెప్పింది నేను చెప్పట్లేదు. నా కజిన్నే బెంగళూరులో చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవ్రీ నెల ఒక దాదాపు 800 నుంచి 1200 దాకా వాళ్ళకి కరెంట్ బిల్ వచ్చేది. కానీ ఇప్పుడు అది వాళ్ళు కట్టట్లేదు. కానీ వాళ్ళకి అక్కడ డిస్కౌంట్ నుంచి ప్రతి నెల ₹2000 వాళ్ళ అకౌంట్కి జమ అవుతుంది. నేను స్వయాన చూసుండేది. సో దానివల్ల దీన్ని ప్రజలందరూ కూడా మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని ఎలా మీరు వినియోగించుకోవచ్చు? సో దీంట్లో మొట్టమొదటిగా మీరు మీ పరిధిలో ఉన్న జూనియర్ లైన్ మ్యాన్ లేదు అంటే ఎనర్జీ అసిస్టెంట్ని సంప్రదిస్తే దీని గురించి కంప్లీట్ సమాచారం అందజేస్తారు. మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాలి అన్నా మేము జిల్లా స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాము, రామకృష్ణ అని. రామకృష్ణ గారిని కూడా మీరు సంప్రదించవచ్చు. రామకృష్ణ గారి ఫోన్ నంబర్ 9440812104. మళ్ళీ చెప్తాను, 9440812104. సో ఇక్కడ మీరు ఫోన్ చేస్తే మీకు మొత్తం సమాచారం ఇస్తారు. ఈ రూఫ్ టాప్ సోలార్ పెట్టించుకునే దానికి మీకు 1 to 2 కిలోవాట్ వరకు పెట్టించుకోవచ్చు, లేదా 2 to 3 కిలోవాట్ వరకు పెట్టించుకోవచ్చు, లేదా 3 కిలోవాట్ల కన్నా ఎక్కువ పెట్టించుకోవచ్చు. మీరు పెట్టించుకునే దానికి మీరు ఏమి ఖర్చు పెడతారో దానికి సబ్సిడీ కూడా ఉంటుంది ప్రభుత్వం నుంచి. అంటే ఆ సబ్సిడీ కూడా మీకు 30,000 నుంచి 78,000 దాకా సబ్సిడీ ఉంటుంది. యాక్చువల్లీ ఇది చాలా మంచి స్కీమ్. ఒక్కసారి ఒక మధ్య తరగతి కుటుంబం కొంచెం పెట్టుబడి పెడితే వాళ్ళు దీని నుంచి వచ్చే లాభాలని సంవత్సరాలు తీసుకోవచ్చు. దీంతో పాటు మనము పర్యావరణకి కూడా తోడ్పాటు అయ్యిండేది కూడా ఉంటుంది. సో దయచేసి దీని గురించి నా రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరెవరు చూస్తున్నారో ఈ పీఎం సూర్యఘర్ గురించి ఒక 2 నిమిషాలు ఆలోచించండి, ఆన్లైన్లో చూడండి, ఎనర్జీ అసిస్టెంట్ని కలవండి, మళ్ళీ ఏడీ నేను ఎవరు నంబర్ ఇచ్చానో నోడల్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి సమాచారం తీసుకోండి. సమాచారం తీసుకొని మీరు కన్విన్స్ అవ్వకపోతే చేసుకోవద్దు. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది సమాచారం అందరూ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా చాలా మంది ముందుకు వస్తారు. మన జిల్లా ప్రజానికానికి ఇది బెనిఫిట్ రావాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూసిన తర్వాత మీకు తెలిసిన వేరే గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎక్కువ మంది బెనిఫిట్ అవ్వాలి అనేదే ప్రభుత్వ ఆశయం. థ్యాంక్ యూ. తెలంగాణకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 15 పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ SNM క్లబ్ జంక్షన్ శంకుస్థాపన చేశారు. అనంతరం MGM ఆసుపత్రిలో సింగిల్ మెన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నగరం అయ్యారు గుండు సుధారాణి, కలెక్టర్ సత్యాదేవి,
ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఐఓసీ ట్రీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి నాటి నిజాం పాలన నుండి జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విముక్తి కల్పిస్తే గత ప్రభుత్వం నయాం నిజాం పాలన నుండి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విముక్తి కల్పించారని అన్నారు. ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా. ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని చెప్పడానికి గర్వంగా ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య శిక్షల పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఆడబిడ్డల కన్నీళ్లు తొడవాలని సంకల్పంతో ఈ ఏడాది ఫిబ్రవరి 27న 500 రూపాయలకే సిలిండర్ పంపిణీ ప్రారంభించాం. 39.5 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం 43 లక్షల మందికి చేరింది. ఇది నిరంతర ప్రక్రియ. దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సబ్సిడీపై 500 రూపాయలకే సిలిండర్ అందిస్తాం. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 1,85,788 సిలిండర్లు గాను 282 కోట్ల సబ్సిడీని చెల్లించాం. ఈ వరంగల్ జిల్లాలో కూడా ఎంతో మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 200 యూనిట్ల కరెంటు యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024లో మార్చిలో ప్రారంభించాం. ప్రజా పాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు సేకరించి అర్హులైన వారందరికీ ఈ పథకము వర్తింపజేస్తున్నాం. ప్రస్తుతం 48,67,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీని ద్వారా 964,56 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం చెల్లించటం జరిగింది. ఈ జిల్లాలో కూడా ఎంతో మంది ఉచిత ప్రయోజనం విద్యుత్ పొందుతున్నారు. మా ప్రభుత్వం ఎజెండాలో వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది. అందుకే ఇటీవల బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకి భారీ మొత్తంలో 72,000 కోట్ల రూపాయలను కేటాయించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 27 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఈ రుణమాఫీ వల్ల గుజరాత్లోని గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగే గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పో సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. Program of the 4th edition of the Global Renewable Energy Investors Meet and Expo RE Invest 2024
I'm going to request everyone in the room to remain here in the room while our Honorable Prime Minister and other dignitaries leave this room. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గోకవరం పంచాయతీకి సంబంధించి వంతెడ గ్రామంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి యథేచ్ఛగా అదుపు లేకుండా సాగిస్తున్న అండ్రూ మిల్లర్స్ మైనింగ్ 2016లో అండ్రూ మిల్లర్స్ వారు వంతెడ గ్రామంలో మైనింగ్ స్టార్ట్ చేశారని, వారు మొదలుపెట్టిన దగ్గర నుండి ఎప్పటి వరకు మమ్మల్ని ఎవరూ అడ్డు చెప్పవద్దని, మాకు కొన్ని హామీలు అయితే ఇచ్చారని, ఆ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదని, ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా మేడం దగ్గరికి తెలియపరిచే విధంగా వెళ్లాలనుకునే సమయంలో మమ్మల్ని అడ్డుకుంటున్నారని, ఏదేమైనా ఈ విషయంపై నేటి కూటమి అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి వెళ్లాలని, మాకు కనీసం ఉండడానికి కూడా సరైన వసతి లేదని, ఆరోగ్య విషయం ఆసుపత్రి కూడా లేదని, కనీసం నడిచే మార్గంలో రోడ్డు కూడా వారికి లేదని మీడియాతో మాట్లాడడం జరిగింది. కాకినాడలో తాటాకిలు బాబు తాటాకిలు కట్టుకున్నాను, తాటాకి దొరకదు. ఇప్పుడు పాడైపోవడం కాదు చేయడం. మనం మీ పేరు వచ్చి పడిపోయింది, మళ్ళీ లేదీసాం. మరి కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గోకవరం పంచాయతీ మాది వంతాడ గ్రామం మాది గిరిజన ప్రాంతం. మాది ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో వంతాడలో మైనింగ్ స్టార్ట్ అయ్యి 2004 స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్ర మినరల్స్ వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేశారు. అది 2016. అప్పుడు మాకు 2016లో మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు హామీలు ఇచ్చారు. మాకు ఏ హామీ అనేది మాకు పూర్తి చేయలేదు. మా ఊరికి ఎన్నో హామీలు ఇచ్చారు. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మైనింగ్ సంబంధించిన ఓనర్స్ వచ్చేసి మాకు హామీలు ఇచ్చారు. ఏ హామీ కూడా జరగలేదు. ఇప్పుడు మాకు గ్రామంలోన మాకు ఇల్లులు కట్టిస్తామని, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ ఇస్తామని, మాకు వీధి లైన్లు ఇస్తాం, రోడ్లు చేయిస్తామని, మాకు ఇంటికి ఉద్యోగాలు ఇస్తామని, తర్వాత ఇంటికి ఏ అత్యవసరం వైద్య సదుపాయాలని కనుక, తర్వాత ఏదైనా మాకు అత్యవసరాలు ఏదైనా సరే మాకు మైనింగ్ వాళ్ళు అన్ని విధాలుగా సహకారం చేస్తామని అన్నారు. కానీ ఏ రోజు కూడా చేయలేదు మాకు. అలాగే మైనింగ్ వాళ్ళు మాకు ఏది కూడా పట్టించుకోలేదు. ఈ రోజేమో ఈ విలేకరులు బయట నుంచి ఎవరు అడిగినా సరే మాకు వంతలోనే మేము ఇల్లు కట్టించాం, మాకు వాళ్ళకు ట్యాంకులు కట్టించాం, బోర్లు కొట్టించామని అంటున్నారు. ఇది 2019 జగన్ గారు వచ్చిన తర్వాత మాకు జగన్ గారు దయ వల్ల మాకు ఒక బోరు జలజీవన్ మిషన్ లోన 54 లక్షలు ఎస్టిమేషన్ తో మాకు బోర్లు కొట్టించి ఇలా కుళాయిలు ఇచ్చి మాకు ట్యాంకులు కట్టించారు జగన్ గారి దయ వల్ల. అయితే మాకు ఏ గవర్నమెంట్ లో ఎంతో మంది నాయకులు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, అందరు వచ్చారు. కానీ ఏ వ్యక్తి కూడా మా సమస్యలు వాళ్ళతో చెప్పినా సరే ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఇంతకు ముందు 2018లోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళ మైనింగ్ చూసుకొని పైకి వచ్చారు. వచ్చిన తర్వాత మా గ్రామస్తులంతా కలిసి మాకు సమస్యలని చెప్పాం. ఏది కూడా మా సమస్య అనేది అధికారుల దృష్టికి కానీ, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో కానీ ఏ రోజు కూడా మనకు బయట కూడా చాలాసార్లు మీటింగ్ లో కూడా ఈ మైనింగ్ కోసం మాట్లాడే తప్ప గ్రామాల్లోనే ఉన్న సమస్యలు అనేది ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆయన. ఇప్పటికైనా సరే మా గ్రామాన్ని, మా సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టిలోకి తీసుకెళ్లి, మీ విలేకరులు, మీ మీడియా డిపార్ట్మెంట్ తీసుకెళ్లి
మా సమస్యలను పవన్ గారి దృష్టిలో పెట్టి మా సమస్యలు తీరుస్తారనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా గిరిజనులే, అంతా ఎస్టీ కొండ ద్వారా. మా గ్రామంలోన కొండకెళ్తే కొండెక్కదు. మాకు ఎలాంటి ఇక్కడ పనులు కూడా మాకు ఉండవు. తర్వాత మైనింగ్లోన పనులు కూడా కల్పించట్లేదు మాకు. ఎంతో మంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు బయటకు పోయి ఉద్యోగాలు చేసుకుంటారు. ఇక్కడ మైనింగ్ జరుగుతూ బయట నుంచి వచ్చి బతుకుతున్నారు తప్ప కానీ మా ఊరు నుంచి బయటకు పోయి బతుకుతున్నారు తప్ప కానీ మా ఊర్లో ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు. అందు గురించి మీరు కూడా మాకు హన్మకొండ టీటీడీ జంక్షన్ వద్ద బల్దియా ఆధ్వర్యంలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన జంక్షన్ను రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి, కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకెడే, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని నేతలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళంపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ సోమేశ్వరరావు, తొర్రూరు బీఆర్ఎస్ పట్టణ నేతలు పాల్గొన్నారు. ఎనమదల గ్రామానికి చెందిన దిరిశాల గోవిందరావు లేటు వైఫ్ ఆఫ్ దిరిశాల లక్ష్మి గారి పాత పెంకుటిల్లులో నివాసం ఉంటున్న గుల్లపల్లి సుబ్బారావు గారి భార్య మల్లీశ్వరి దేవినికి
దీపారాధన చేసి ఉన్న ప్రమిదకు బట్టలు అంటుకుని ప్రమాదవశాత్తు ఇంటిపై కప్పుకు నిప్పు అంటుకున్నదని చెప్పారు. ఇంటిపై కప్పుపై పొగరాడడం గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాటర్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.